సో ఈరోజు రామ్ చరణ్ పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి? 27th March 1985 ఈ 27లో పుట్టిన వాళ్ళకి కుజుడు దీవెనల వల్ల పెద్దల నుంచి ఆస్తులు, కార్లు, బంగ్లాలు, భూములు బాగా లభిస్తాయి. అండ్ బర్త్ మంత్ ఇది కొడితే 5 అంటే మ్యాజిక్ చేసేవాడు. రామ్ చరణ్లో బర్త్ నంబర్ 9/5. ఫస్ట్ వచ్చి రామ్ చరణ్ తేజ్. నాన్నగారు తేజ్ వాడద్దండి, తేజ్ వాడితే కొలాప్స్ ఉంటుంది, డౌన్ఫాల్ ఉంటుంది, పడిపోతాడు అన్నాక మగధీర రామ్ చరణ్, ఆరెంజ్లో మళ్ళీ రామ్ చరణ్ తేజ్. నాగబాబు గారు దెబ్బ అయిపోయారు. అక్కడుంచి తేజ్ బెరికేశారు నాన్నగారు ఇచ్చిన సలహా. రామ్ చరణ్లో 41 నంబర్ ఉంది. 41 అంటే 5. ఫర్ ఎగ్జాంపుల్ 17th September 1950 ఇది మొత్తం కూడండి. నరేంద్ర మోడీ బర్త్ మంత్ ఈ రోజు 41 వస్తుంది. ఆయన పేరులో కూడా 41 నరేంద్ర మోడీలో. సో మోస్ట్ పవర్ఫుల్ ప్రైమ్ మినిస్టర్. రామ్ చరణ్ డేటు మంత్ ఈ రోజు 5. ఈయన పేరులో కూడా 41/5. సో 41/5 పైథాగరస్ సిస్టమ్. చార్లీన్లో 24/6. 24 అంటే శుక్రుడు సకల సుఖాలు అనుభవించాలి. 41 అంటే పవిత్రత. అయ్యప్ప మాల 41 డేస్ వేసుకుంటాం. ధీరుభాయ్ అంబానీ 41, మమతా బెనర్జీ 41. 2006లో యడ్యూరప్ప అని ఆయన మా నాన్నగారిని కలిశారు హైదరాబాదులో. మేము యడ్యూరప్ప అని ఇచ్చాం. యడ్యూరప్ప. ఆ తర్వాత సంవత్సరంలోనే 2007లో హీ బికేమ్ సీఎం ఆఫ్ కర్ణాటక. అంతకుముందు ఎమ్మెల్యే కాదు, సర్పంచ్ కాదు, జడ్పీటీసీ కాదు, ఎంపీటీసీ కాదు, నేరుగా సీఎం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ న్యూమరాలజీ అండి. యడ్యూరప్ప టు యడ్యూరప్ప 41. సో రామ్ చరణ్లో గ్లోబల్ స్టార్ 41 నంబర్ ఉంది. ఈయన రేంజ్ పెరిగేదే, డబ్బు పెరిగేదే, సంపద పెరిగేదే. సో మీకు ఇలాంటి చక్కటి నంబర్స్ మీ పేరులో ఉండాలని కోరుకుంటున్నారా? మీ పేరు, డేటు, మంత్ చూసి మీ పేరులో చక్కటి నంబర్స్ పెట్టి మీరు లైఫ్ లాంగ్ గెలిచేలాగా నేను గైడెన్స్ ఇస్తాను. టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే. మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 99511197 లేదా స్క్రీన్లో కనిపించే నంబర్స్కి మీరు డీటెయిల్స్ పెడితే 24 అవర్స్లో రిప్లై వస్తుంది. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరులో రాంగ్ నంబర్స్ ఉంటే లేట్ చేయకండి. టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీ పేరులో బలం తెలుసుకోవాలి అనుకుంటున్నారా? న్యూమరాలజీ ప్రకారం మీ పేరులో స్వల్ప మార్పులు చేసుకోవాలి అనుకుంటే మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ చేసి డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి అపాయింట్మెంట్ తీసుకోండి.